బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లనున్నారు. నిన్న కూడా ఇద్దరు 2 గంటల పాటు భేటీ అయ్యి తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. కోకాపేటలోని హరీష్ రావు ఇంట్లోనే ముఖ్య నేతల మీటింగ్ కూడా జరగనుంది. తెలంగాణ వికాస సమితి, ఉద్యోగ సంఘాల నాయకులతోనూ సమావేశమవుతారు. నీటిపారుదల అంశాలు, రాష్ట్రంలోని ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, రైట్, నిన్న కూడా సేమ్ సమావేశం జరిగింది. హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లటంపై అనేక ప్రశ్నలు, అనుమానాలు వ్యక్తమయ్యాయి. పార్టీ మారతారేమో హరీష్ రావు అన్న ఇది కూడా జరిగింది. సో ప్రజెంట్ ఇవాళ చేస్తున్నటువంటి సమావేశంలో ఏ అంశాలు చర్చించే అవకాశాలు ఉన్నాయి? సౌమ్య, బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది అనేది అయితే ఉత్కంఠ కొనసాగుతుంది. గత కొన్ని రోజుల నుంచి బీఆర్ఎస్ ను హరీష్ రావు వీడబోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతోంది. కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారు, బీఆర్ఎస్ నుంచి దూరం అవుతారు, ఒకవేళ కేటీఆర్ కి రాష్ట్ర అధ్యక్ష పదవి కనుక అప్పచెప్తే కేటీఆర్ తో విభేదించి హరీష్ రావు పగకు తప్పుకుంటారనేది గత కొన్నాళ్ళ నుంచి ప్రచారం జోరుగా సాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. అందులో భాగంగానే నిన్న కేటీఆర్ స్వయంగా హరీష్ రావు ఇంటికి వెళ్లి దాదాపు 2 గంటలకు పైగా చర్చలు కూడా జరిపారు. ఆ ఇంట్లోనే ఇద్దరు కూడా మంత్రాలు జరిపినటువంటి నేపథ్యం నిన్న స్పష్టంగా ఉంది. కానీ ఇవాళ మరొకసారి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ అధ్యక్షతన ఇటు తెలంగాణ వికాస్ సమితి ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల భేటీ ఉండబోతుంది. మరికొద్ది సేపట్లో హరీష్ రావు ఇంటికి ఈ ఉద్యోగ సంఘాల మాజీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హరీష్ రావు ఇంటికి రాబోతున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యలు కావచ్చు, అట్లనే నీటిపారుదలకు సంబంధించిన అంశాలు చర్చిస్తాం అనేది అయితే తెలుస్తోంది. కానీ ఇటు నిన్న 2 గంటల పైగా కేటీఆర్, హరీష్ రావు ఇద్దరే కలవడం పైన సర్వత్రా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. కలవడం వెనుక ఏంటి, అసలు హరీష్ రావు ఇంటికి కేటీఆర్ పోవడం ఏంటి అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. కానీ ఇవాళ కూడా ప్రత్యేకంగా హరీష్ రావు ఇంట్లో సమావేశం ఏర్పాటు చేసుకోవడం వెనుక కూడా ఏం జరుగుతుంది అనేది అయితే ఒక చర్చ అయితే కొనసాగుతూ ఉంది. ఎందుకంటే పార్టీ ఆఫీస్ ఉంది, లేదంటే ఇంకా కేటీఆర్ హౌస్ ఉంది, అట్లా ఉన్నాయి. కానీ హరీష్ రావు ఇంట్లో పెట్టడం వెనుక కూడా కొంత చర్చ జరుగుతుంది. ఇది ఈ ఎవరైతే కీలక నేతలతోటి హరీష్ రావు ఒప్పించే పనిలో ఉన్నారా, లేదంటే హరీష్ రావు ఎందుకు పార్టీని వీడాలనుకుంటున్నారు, హరీష్ రావు ఎందుకు పార్టీకి దూరంగా ఉండాలనుకుంటున్నారు, కేటీఆర్ సమక్షంలో పనిచేస్తానని మొన్ననే తాజాగా హరీష్ రావు కూడా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ ప్రధానంగా నీటిపారుదలకు సంబంధించిన అంశంలో గత బీఆర్ఎస్ లో నిర్మించిన ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా వైఫల్యం చెందాయి అనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. ఇప్పటికే కాళేశ్వరం పూర్తిగా వైఫల్యం చెందింది అనేది ఒకవైపు ఎన్డీఏసీ రిపోర్ట్ ఇచ్చింది. ఇటు కాళేశ్వరం పైన జ్యుడిషియల్ కమిషన్ కూడా ఇంత తాజాగా రేపు మాపు ప్రభుత్వానికి నివేదిక అందించబోతుంది. మొత్తం కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించినటువంటి ప్రాజెక్టులు కూడా విఫలమయ్యి, అట్లనే రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి ఉద్యోగుల సమస్యల పైన కూడా ఇవాళ హరీష్ రావు ఇంట్లో చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. దాంట్లో భాగంగానే ఇవాళ మరికొద్ది సేపట్లో హరీష్ రావు ఇంటికి మాజీ ఉద్యోగ సంఘాల నేతలందరూ కూడా హరీష్ రావు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. కేటీఆర్ కూడా హరీష్ రావు ఇంటికి మరికొద్ది సేపట్లో వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, ఇంకా థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.